నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన ఒత్తిడికి ఐఏఎస్ అధికారి గిరీష డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి బలయ్యారు ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఓటర్ల సవరణకు సంబంధించిన 6, 7, 8 ఫారంలు తొందరగా పూర్తి చేయాలి ఈ ఓటరు గుర్తింపు కార్డు జనరేట్ ప్రింటింగ్ డెలివరీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయండి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓటర్ కార్డుల తయారీ కేంద్రంగా మారడం దురదృష్టకరం ఆందోళన వ్యక్తం చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపి తమకు ఆటో నగర్లో షాపులు కేటాయిస్తామని తుడా అధికారులు కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేశారు ఆవేదన వ్యక్తం చేసిన శ్రీ వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కుమార్ ఇక వార్తల్లోని వివరాలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నగరికి రానున్న సందర్భంగా ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారెడ్డి రాకేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలు మరియు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ గౌతమ్ ఏర్పాట్లపై పరిశీలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ గౌతమ్ మాట్లాడుతూ నగరి అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండేదని ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వేరే పార్టీలోకి వెళ్లారని అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందని అలాగే కాంగ్రెస్ నుంచి వెళ్లిన నాయకులు కూడా తిరిగి కాంగ్రెస్ గూటిలోకి చేరుతున్నారని వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గట్టిగా కృషి చేసి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి కుప్పుల రాజు తులసిరెడ్డి గిడుగు రుద్రరాజుతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయులు మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీపీ రామచంద్రరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ముందుగా తామందరూ కూడా రేణిగుంట విమానాశ్రయం నుంచి వైఎస్ షర్మిలారెడ్డికి స్వాగతించి నగరంలోకి తీసుకొస్తామని ఈ కార్యక్రమానికి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీసీసీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు జగ్గా గౌతమ్ గారు ఇవాళ మన ప్రాంతానికి నగర ప్రాంతానికి రావడం జరిగింది. ముఖ్యంగా రేపు మనందరికీ తెలిసిన విషయమే షర్మిలమ్మ గారు ఏపీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ మన నగరికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల ఆవిడ ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా గాలేరు నగర్ కానివ్వండి, టీటీపీ గ్రౌండ్ వాటర్ కానివ్వండి, కరెంటు బిల్లుల సమస్య కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న అక్రమాలు గ్రెనైట్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, అనేక అక్రమాల మీద కూడా ఆవిడ మాట్లాడబోతున్నారు. ఇక్కడ ప్రజల పట్ల కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కార్యకర్తలు కూడా అప్పీల్ చేయబోతున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీని నగర్లో కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార దశగా నడిపించడానికి ఇక్కడి నుంచే కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనుకున్నారు. ఇదే ఈ జిల్లా నుంచి నగర్ నుంచి షర్మిలమ్మ గారు మొట్టమొదటిగా అదే రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మొదలు పెడుతున్నారు. కనుక నగర్ నియోజక ప్రజలందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీకి కూడా అండగా నిలబడాలని, తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు నగర నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కూడా మీరందరూ రావడానికి సహకరించాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు సాయంత్రం 4 గంటలకి ఓంశక్తి గుడి కాడి నుంచి ఇక్కడ వరకు ర్యాలీ జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఈ టవర్ క్లాక్ దగ్గర కూడా పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. అనేక మంది పెద్దలు గౌతమ్ గారు చెప్పినట్టు అనేక మంది పెద్దలు పాల్గొంటారు. నేను పెద్ద ఎత్తున నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నేను విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన ఒత్తిడికి ఐఏఎస్ అధికారి గిరీష డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి రెడ్డిలు బలయ్యారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. 35,000కు పైగా దొంగ ఓట్లు నమోదైనట్లు టీడీపీ గుర్తించింది. తిరుపతి వాసులు దీన్ని గుర్తించి విజ్ఞతతో వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ గుర్తించి సమగ్ర దర్యాప్తు జరిపి అందుకు బాధ్యులపై కఠినంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అధికారులపై తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటే సహించేది లేదని టీడీపీ నాయకులు హెచ్చరించారు. దొంగ ఓట్లు చేర్పుకు కారకులైన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అసలు దోషులను బయటపెట్టాలని ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఈరోజు ఈఆర్ఓనే కాదు, కానీ ఆయన ఈఆర్ఓ బాధ్యతలన్నీ ఆయన తీసుకున్నాడు.
ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి మరి శాసనసభ్యుడు కానీ శాసనసభ కొడుకు కానీ ఆ విధమైనటువంటి అధికారాన్ని అతనికి ఇచ్చి మరి కుటుంబాల్లో వాళ్ళ వ్యక్తి అయినటువంటి వారికి కమిషనర్గా పెట్టి ఈ అవతవకలన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఈ చంద్రమౌళీశ్వర్ రెడ్డి బలైపోయాడు, ఈరోజు గిరీష బలైపోయాడు. ఆ విధంగా దాదాపు 22 మంది బలైపోయారు. వారు కాదు, తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? వీళ్ళను తప్పు చేయడానికి మరి వాడుకునింది ఎవరు? ఇదంతా కూడా తేట తెల్లం కావాలి. పరిశీలనలో అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇంకా చాలామంది ఆఫీసర్లు కూడా జైలుకు పోతారు, ఇది ఖచ్చితం. కాబట్టి ఇకనైనా తిరుపతి నగరంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికి కూడా వాళ్ళు దొంగ ఓట్ల విజయంతోనే ధీమా వ్యక్తం చేస్తూ సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారంటే ఇంతకైనా తిరుపతికి అప్రతిష్ట పాలనేది వేరే ఉండదని కూడా ఇప్పుడున్నటువంటి నాయకుల్ని హెచ్చరిస్తూ ఈ రోజున ఈఆర్ఓ అధికారి సీట్లోనే అక్రమంగా సొంత మనిషిని నియమించుకున్నారు. ఈఆర్ఓ లాగిన్లో 35,000 ఓటర్లు చేర్చారు. మరి లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీ, ఫోన్ నెంబర్ అన్నీ కూడా చంద్రమౌళీశ్వర్ రెడ్డివే. ఆయనకి ఎలాంటి అధికారం లేనప్పటికీ ఇన్ని అధికారాలు అతనికి ఇచ్చి తప్పుడు విధానాన్ని 35,000 ఓట్లు చేర్పించి ఈరోజు మేము ఆ రోజున కూడా వాళ్ళకి 50,000 ఓట్లే వచ్చాయి మెజార్టీ. అంటే నీకు 35,000 ఓట్లు ట్రయల్గా దొంగ ఓట్లు అని తెలుస్తుంటే ఇంకెన్ని దొంగ ఓట్లకు వాళ్ళు పాల్పడి ఉంటారు? వాళ్ళకు వచ్చినటువంటి మెజార్టీనే కాదు, వాళ్ళ గెలిపే కాదు అనేది వీటన్నిటి ద్వారా కూడా ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 34,000 బోగస్ ఎపిక్ కార్డుల తయారీ కారణంగా ఉన్నతాధికారులు, ఉద్యోగస్తులు, కింది స్థాయి సిబ్బంది సస్పెండ్ అవ్వడంపై పౌర సమాజం స్పందించాలని, తిరుపతికే మాయని మచ్చ అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, 34,000 ఈపీఐసీ కార్డులను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు తయారు చేశారని, సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం సాక్ష్యాధారాలతో సహా ఐఏఎస్, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తిరుపతిలో ఇటీవల జరిగిన పార్లమెంట్, ఎమ్మెల్సీ, నగరపాలక సంస్థ ఎన్నికలతో పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జరిగిన ఓటర్ల జాబితా చేర్పులు, మార్పులలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ సంయుక్తంగా ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేలా చనిపోయిన వారి స్థానంలో బతుకున్న వారి ఫోటోలను చేర్చడం, అలాగే ప్రతిపక్ష పార్టీల సానుభూతి పర్ల ఓట్లను తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించి అర్బన్, రూరల్ మండలాలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి పనిచేసిన రెవెన్యూ అధికారులను సైతం కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర నిఘా సంస్థల ద్వారా విచారణకు ఆదేశిస్తే వారి అక్రమ ఆస్తులతో పాటు నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలోని మరికొంతమంది ఉన్నతాధికారులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు బోగస్ ఓటర్ కార్డుల తయారీలో భాగస్వాములు అయ్యారా? ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టలేరంటారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిజంగా ఇది ఎన్నికల కమిషన్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కుట్రని భగ్నం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను. దీని వెనుకలున్నటువంటి అసలైన సూత్రధారుల భర్తం పట్టండి. ఈరోజు ఈ ఉద్యోగస్తులే కాదు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా, అన్ని శాఖల అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి, చంద్రగిరి, రేణుగుంట రూరల్, అర్బన్ మండలాల్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులందరినీ కూడా విచారణకు ఆదేశించి వాళ్ళని సమగ్రమైనటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా చేయవు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా మీరు విచారణకు ఆదేశించి ఈ 4 తిరుపతి అర్బన్, రూరల్, రేణుగుంట, చంద్రగిరి మండలాలలో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి బాగోతాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశిస్తే ఆ నమ్మలేని అక్రమ ఓటర్ల జాబితాలన్నీ కూడా ఇంకా వేల కొలది బయటకు వస్తాయి. అంతవరకు ఈ ఎన్నికలు జరిగినా కూడా నిష్ప్రయోజనం. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ దిశగా దృష్టి సారించి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని నేను ఒక పౌరుడిగా డిమాండ్ చేస్తున్నాను. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తన తండ్రి మాజీ మంత్రి నారాయణ గెలుపు ఖాయమని పొంగూరు షరాని ధీమా వ్యక్తం చేశారు.
తన తండ్రి నారాయణ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. నెల్లూరు నగరంలోని పేదల కాలనీలో ఇప్పటికే ప్రచారం పూర్తి చేసినట్లు ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాజకీయంగా తన తండ్రికి అన్ని విధాలా తాను బాసటగా నిలవనున్నట్లు ఆమె తెలిపారు. ప్రోగ్రామ్ చూస్తే సఫలత కా రాస్తా సీజన్ 2 డెఫినెట్గా ఈ ప్రోగ్రాంలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో నా జర్నీ చెప్పాను, నా ఫెయిల్యూర్స్ చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు లైఫ్లో. కానీ ఎప్పుడైతే స్టూడెంట్ ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే గివప్ చేయడో అప్పుడే సక్సెస్ అవుతాడు. స్టూడెంట్స్ చాలా వరకు తక్కువ మార్క్స్ వస్తాయి, వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, మా పేరెంట్స్ క్రిటిసైజ్ చేస్తారని దే గివ్ అప్ దేర్ మార్క్స్, దే గివ్ అప్ దట్ గోల్. కానీ ఎప్పుడైతే స్టూడెంట్స్కి ఫోకస్ ఉండిద్దో, తరో కట్ క్లియర్ విజన్ పాత్ ఉంటుందో, అండ్ అదేవిధంగా మెంటల్ స్టేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి ఈ టైంలో. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము స్టూడెంట్కి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఖచ్చితంగా అవేర్నెస్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఉందండి, నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో దిశ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. కౌన్సిలర్స్ ఉన్నారు. ఎక్కడైతే స్టూడెంట్ మెంటల్ స్టేట్ సరిగ్గా లేదో, ఎస్పెషలీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాలేజెస్కి చేస్తున్నాం, స్కూల్స్కి చేస్తున్నాం. వీ హ్యావ్ అ స్పెషలైజ్ టీమ్ అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్క మెంబర్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా ఇట్ ఈస్ డిజైన్ బై ద నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ లేదు. మన కాంపిటీటర్స్ తీసుకుంటే కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లేదు. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. శరణి పొంగూరు అండి. ఐమ్ ద డాటర్ ఆఫ్ ద నారాయణ గారు. డెఫినెట్గా మా డాడీకి సపోర్ట్ చేస్తానండి. నేను ఆల్రెడీ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాను. సో ఐ బీన్ బ్యాలెన్సింగ్ నారాయణ గ్రూప్. ఎందుకంటే స్కూల్స్ ఎస్పెషలీ ఈ ఏరియాలో ఇట్స్ 10th ఎగ్జామినేషన్స్ కాబట్టి ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. కానీ ఐఎమ్ బ్యాలెన్సింగ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ బీ అ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ టు మై డాడ్. అర్బన్లో పోటీ చేయబోతున్నారు కదా మేడం, లాస్ట్ టైం ఇప్పటికీ చాలా తేడా ఉండబోతుంది. అంటే ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మేడం నెక్స్ట్ రాబోయేటువంటి? ఆల్రెడీ చాలా వరకు స్లమ్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారండి. అండ్ ఆల్రెడీ ఎక్కడైతే సహాయం కావాలో, ఎక్కడైతే సహాయం నిజంగా అవసరమో అవి మేము చేస్తున్నాము. నేను లాస్ట్ టైం క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు చాలా మురికి ఉన్నింది, చిన్న పిల్లలు పక్కన ఉన్నారు, చాలా డర్టీగా ఉన్నింది అట్మాస్ఫియర్. సో మా నాన్నగారు ప్రతి ఒక్క దగ్గర తిరిగి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి వాళ్ళతో స్వయంగా వాళ్ళని కలిసి డెఫినెట్గా సహాయం చేస్తా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా చాలా బాగా ప్రజల ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్ముతున్నాం. తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర వెలసిన లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర ప్రథమ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశేషముగా ప్రథమ వార్షికోత్సవం సందర్భముగా 11 ఈ నెల ప్రదోష సమయంలో విశేషంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి. అలాగే 12వ తారీఖున ఉదయం ప్రాతః సమయంలో అంటే ఉదయం ధ్వజారోహణ, అలాగే విశేషముగా పెద్ద శేషవాహనంతో ప్రారంభమవుతుంది. అలాగే రథసప్తమి రోజు విశేషముగా ఆ గరుడ సేవ వాహనము ఉంటుంది. అలాగే 20వ తేదీన చక్రస్నానముతో ఈ బ్రహ్మోత్సవములు సంపూర్ణంగా నెరవేర్చడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తహసీల్దార్ కార్యాలయంలో వెలసినటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలవుతారని మనవి చేస్తున్నాము. ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము వాహనాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ వాహనము రాస్ బిల్డింగ్ మీదుగా అన్నమయ్య సర్కిల్ మరియు గ్యాస్ ఏజెన్సీ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మీదుగా ఈ మాడవీధుల్లో స్వామివారు విహరించనున్నారు. కావున ప్రతి భక్తుడు పేరున ఆహ్వానం పలుకుతున్నాము. భజన బృందాలు మరియు వివిధ నృత్యాలు కళాకారులతో మాడవీధులన్నీ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరగనుంది. కావున భక్తులందరూ ప్రతి ఒక్కరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో 11 నుంచి 20వ తారీఖు వరకున ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయండి. ఆ బ్రహ్మోత్సవాల్లో మనకు అత్యంత విశేషమైన గరుడ సేవ మనకు 16వ తారీఖున జరగనుంది. కావున ఆ రోజు రథసప్తమి సందర్భంగా మనకు గరుడోత్సవం కూడా మనకు కలిసి వచ్చింది. చాలా విశిష్టంగా జరపాలనుకుంటున్నాము. మీ భక్తుల సహకారంతో మా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరందరూ జయప్రదంగా అందరూ ఉత్సాహంగా తిరుపతి ప్రజలందరూ వచ్చి భజన బృంద కార్యక్రమంలో పాల్పంచుకుంటారని, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయండి.
సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది కార్యక్రమాలు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసిన అధికారులపై చర్యలతో పాటు ఈ తతంగం వెనుక ఉన్న నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీకాంత్ డిమాండ్ చేశారు. అధికారుల చేత దొంగ ఓట్లు నమోదు చేయించిన అధికార పార్టీ నాయకులపై చర్య తీసుకోవాలంటూ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట తెలుగు యువత నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021లో జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అప్పటి ఎన్నికల అధికారి ఐఏఎస్ ఆఫీసర్ గిరీష లాగిన్ నుంచి దాదాపు 30,000 దొంగ ఎపిక్ కార్డులను అధికార పార్టీ నాయకులు డౌన్లోడ్ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. విచారణ చేపట్టిన ఎన్నికల కమిషన్ దొంగ ఓట్ల వ్యవహారంలో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషతో పాటు ఉప కమిషనర్ చంద్రమౌళి ఇతర అధికారులను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే అధికారులు ఈ తప్పిదాలకు పాల్పడ్డారని, అధికారులపై ఒత్తిడి తెచ్చిన అధికార పార్టీ నాయకులను మాత్రం ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. వారిపై క్రిమినల్ కేసులను పెట్టి జైల్లో వేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి గిరీషా గారిని సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్నటికి తిరుపతి డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి గారిని కూడా సస్పెన్షన్ పెట్టేశారు. మేము ఇక్కడ క్లియర్గా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం ఎలక్షన్ కమిషన్కి. 2019లో ఎలక్షన్ డేటాని బయటికి తీసుకొని వచ్చి ఈ చంద్రమౌళి రెడ్డి గారు ఎవరెవరైతే ఓట్లు వేయలేదో ఆ ఓట్ల ద్వారా పేర్లు క్లియర్గా అవే అలానే పెట్టి పేరు, వ్యక్తి పేరు, ఓటర్ పేరు, వాళ్ళ తండ్రి పేరు, ఆ ఏజు, ఆ అడ్రస్ అన్నీ అలాగే పెట్టి కేవలం ఆ 35,000 ఓట్లకి ఫోటో మార్ఫింగ్ వేరే వాళ్ళ ఫోటో పెట్టి 35,000 ఓట్లు డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఎలక్షన్ కమిషన్ ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ 35,000 ఓట్లు డౌన్లోడ్ చేసినటువంటి ఎపిక్ కార్డులని ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారో ఆ రాజకీయ పార్టీ నాయకులు ఎవరని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బయట పెట్టాలా ఖచ్చితంగా. ఆ రాజకీయ నాయకుల పైన కూడా ఎలక్షన్ కమిషను కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగు తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. మేము గతంలో నుంచి చెప్తున్నాం, దాదాపు ఈరోజు ఈ అధికారులే బయట పెట్టింది 70,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ అయినాయి. 35,000 కార్డులు గతంలో ఉన్న కమిషనర్ గిరీషా పేరు అయితే ఉంది. ఇప్పుడు చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఈయన చేసిన అక్రమాలు అన్నీ కాదు, ఇదే కేంద్రీకృతమైన నిలయం అప్పుడు ఉండింది. ఈ ఆఫీసులోనే మేము ఈరోజు ఎందుకు ధర్నా చేస్తున్నామంటే ఇక్కడే జరిగింది అవినీతికి నిలయం కావాలని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఇక్కడే. అందుకని ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టిన తిరుపతి ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపి తమకు ఆటోనగర్లో షాపులు కేటాయిస్తామని తుడా అధికారులు కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేశారని శ్రీ వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ప్రసంగించారు. 1998 ఏప్రిల్ 27వ తేదీన ఈ విషయం పత్రికల్లో కూడా ప్రచురితమైందన్నారు. అయితే ఇప్పటి వరకు మాకు ఎక్కడా ఎలాంటి స్థలాన్ని చూపకపోవడం అన్యాయమని అన్నారు. మాకు స్థలాన్ని కేటాయిస్తామని అప్పటి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, కమిషనర్ గిరీషలు హామీ ఇచ్చారని, వెల్డింగ్ షాప్ యజమానులకు స్థలం కేటాయిస్తామని సమావేశపరిచి స్థలం రేటు మరియు కరెంటు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసి ఇస్తామని హామీ ఇచ్చారని, వారు బదిలీ అయిన కారణంగా తుడా అధికారులు హామీలను తుంగలో తొక్కేశారని వారు ఆవేదన చెందారు. తిరుపతి మేము వెల్డింగ్ వర్క్స్కు సంబంధించిన వాళ్ళము, గ్రిల్స్, గేట్స్, ట్రస్సులు వర్క్ చేసేవాళ్ళము. 1997న మాకు తుడా వారు నోటీసు ఇవ్వడం జరిగినది. ఎందుకురా అంటే మేము అప్పట్లో తిలక రోడ్డు మన శ్రీదేవి కాంప్లెక్స్ నుంచి మున్సిపల్ వరకు వెల్డింగ్ వర్క్ షాపులు పొడవుగా ఉన్నాయి. ఆ ట్రాఫిక్ ఇబ్బంది వలన అందులో అదే సమయంలో తిరుపతి మున్సిపల్ మార్కెట్ని గాంధీ రోడ్ నుంచి మన తిరుపతి మున్సిపల్ మన తుడా ఆఫీసు పక్కలో ఉన్న మార్కెట్కు మార్చడం అనేది, అందువల్ల ట్రాఫిక్కు ఇబ్బంది జరగడమైనది. అందువలన తుడా వారు మమ్మల్ని ఆటోనగర్కు షిఫ్ట్ కావాల్సిందిగా కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మేము మా సభ్యులతో కలిసి కమిషనర్ వారితో సంప్రదించాము. వారు మాకు ప్లాను అప్రూవల్స్ అన్నీ ఇచ్చినారు. కానీ అది మాకు ఇచ్చిన అనంతరం ఐఏఎస్ గారు ట్రాన్స్ఫర్ అయినారు 1998లో.
ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాకు ఎటువంటి ప్రత్యుత్తరాలు జరగలేదు. అదే కాకుండా మాకు ఇచ్చిన స్థలంలో వేరే కన్స్ట్రక్షన్ జరిపినారు. దాని విషయమై మున్సిపల్ కమిషనర్ గారికి సంప్రదించగా అది మీకు అవ్వడం లేదు, వేరే స్థలాన్ని చూపిస్తామని చెప్పినారు. ఇంకో స్థలంలో కూడా అది కూడా మాకు ఇవ్వకుండా తాచారం చేస్తూ దాంట్లో కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. కావున మాకు దయ ఉంచి ఆ ప్లాట్లను కేటాయిస్తారని ఆశిస్తూ నమస్కారంతో ముగిస్తున్నాం. వృద్ధులను మోసగిస్తున్న కేసులో తిరుపతికి చెందిన మహేష్ను అరెస్టు చేసినట్లు చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. శనివారం సిఐ చిత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వృద్ధులకు పెన్షన్ ఇప్పిస్తామని నమ్మించి చెవిలోని కమ్మలు జుంకీలతో పారిపోతున్న మహేష్ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు పంపినట్లు సిఐ తెలిపారు. నమస్కారం. ఈరోజు చిత్తూరు పట్టణం నందు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 25 గ్రాముల చెవి కమ్మలు అలాగే మాటీలు సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 2 లక్షల రూపాయలు విలువ చేస్తున్నాయి. ఈ మహేష్ అనే వ్యక్తి తిరుపతి చెందిన ఇతను ఈ పట్టణంలో సంచరిస్తూ ఎవరైనా ఒంటరి వృద్ధ మహిళలు కనపడినప్పుడు వారిని మాటల ద్వారా అధికంగా పెన్షన్ ఇప్పిస్తానని చెప్పేసి ఆశ పెట్టి ప్రలోభ పెట్టి వారికి ఫోటో తీయాలని చెప్పేసి ఫోటో అప్లోడ్ చేయాలని చెప్పేసి వారిని మాయమాటలు చెప్పి నమ్మించి ఫోటో స్టూడియో వద్ద తీసుకెళ్లి ఈ చెవిలో కమ్మలు మాటిలు వంటి బంగారు ఆభరణాలు ఉంటే వాటిని ధనవంతులు అనుకుంటారని చెప్పేసి అవి తీయాలని చెప్పేసి తీసి పక్కన పెట్టించేసి ఫోటో స్టూడియోలో కూర్చోబెట్టేసి మళ్ళీ వస్తారని చెప్పేసి ఇతను ఈ బంగారంతో ఉడాయించేవాడు. ఈ విధంగా మన చిత్తూరు పట్టణం నందు 1 టౌన్ నందు 2 కేసులు, 2 టౌన్ నందు 2 కేసులు నమోదయ్యాయి. ఇలా వృద్ధ మహిళల నుంచి చోరీ చేసిన కమ్మలు మాటీలు సుమారు 25 గ్రాముల నగలతో పాటు ఈరోజు మహేష్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. ఓటర్ల సవరణకు సంబంధించి 6, 7, 8 ఫారం డిస్పోజ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ లక్ష్మీశా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జి లక్ష్మీషా, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర సంబంధిత ఈఆర్ఓలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల సవరణకు సంబంధించి ఫారం 6, 7, 8 డిస్పోజ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలన్నారు. ప్రతి ఫారం కూడా క్లుప్తంగా పరిశీలించి ఏ పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల సన్నద్ధతపై అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో అవసరం మేరకు ఆర్ఓలు, ఏఈఆర్ఓలు, నోడల్ ఆఫీసర్ల కొరత లేకుండా జిల్లా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరిస్తూ జిల్లాలో ఓటర్ల సవరణకు సంబంధించి 6, 7, 8 ఫారంలు పెండింగ్ లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అవగాహన కలిగేలా జిల్లాలో మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ జరుగుతుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా సమావేశమై జిల్లాలో ఓటర్ల సవరణకు సంబంధించి 6, 7, 8 ఫారం పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. త్వరితగతిన ఈ ఓటర్ గుర్తింపు కార్డు జనరేట్, ప్రింటింగ్, డెలివరీకి సంబంధించిన పూర్తి ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆర్ఓలు, ఏఆర్ఓలకు మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరగనున్నదని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంకు సంబంధించిన పూర్తి బాధ్యతగా నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు ఉండేలా చూడాలని, ర్యాంప్ ఏర్పాటు, తగినంత మరుగుదొడ్లు, త్రాగునీటి ఏర్పాటు, నెట్వర్క్ సంబంధిత కనెక్టివిటీ సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవీఎం నోడల్ అధికారి కోదండరామిరెడ్డి, ఆర్ఓలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో అన్ని విభాగాలు కలిసి సమన్వయంతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్ ఎన్నికల విధులు కేటాయించిన శాఖాధికారులతో ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ సమయంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో రవాణాకు సంబంధించి ఆర్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, నెట్వర్క్ సిగ్నల్స్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలో ప్రధాన చెక్పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎన్నికలకు అవసరమైన ప్రత్యేక మౌలిక వసతులతో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తిభావం కనబడుతుంది. నిత్య గోవింద నామస్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకుజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్, ఎన్ రాజా, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వీరాచారి, తిరుపలాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి శనివారం జరుగు నగర సంకీర్తన చాలా వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ పాల్గొని ఇందులో భక్తిని పంచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తుంది. ప్రతి శనివారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భజనలు ప్రతి శనివారం మనం ఇక్కడ భక్తులు ప్రారంభిస్తాం. అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొనవచ్చు. కాబట్టి ఎడగంతో ఈ యొక్క భజన ప్రారంభం అందరూ పాల్గొంటే ఆ స్వామి కృపకు కరుణా కటాక్షాలకు అందరూ ప్రీతి పాత్రలు అవుతారు. కావున ఈ నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరు కూడా భక్తులంతా కూడా పాల్గొంటుంది. ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. కావున భక్తజన బృందాలకు అందరికీ కూడా పుర ప్రముఖులకు అందరూ కూడా భక్తులకు పాల్గొని ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలకు కృప కటాక్షాలకు అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నారు. పివి నరసింహారావుకి, ఎంఎస్ స్వామినాథన్కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం దక్షిణ భారతదేశంలోని ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో గర్వకారణమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా భారతదేశ ప్రగతి కోసం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. పివి నరసింహారావు గారికి తిరుపతి ఆధ్యాత్మిక నగరంతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని అలిపిరి టీఓ చెర్లపల్లి రోడ్డు మార్గానికి పివి నరసింహారావు మార్గుగా టీటీడీ ధర్మకర్తల మండలి, నగరపాలక సంస్థ సంయుక్తంగా తీర్మానం చేసి ప్రకటించాలన్నారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయాన్ని పివి నరసింహారావు టెర్మినల్గా నామకరణం చేస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి అనుమతి పొందాలన్నారు. ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయ రంగంలో ప్రముఖ శాస్త్రవేత్తగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన మహోన్నతమైనటువంటి వ్యక్తిగా భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో వారికి భారతరత్న ప్రకటించడం ప్రతి రైతుకు గర్వకారణమని అన్నారు. పివి నరసింహారావు బహుభాషా కోవిదులు. వారి అపార పరిజ్ఞానంతో భారతదేశాన్ని విద్య, వైద్య, విజ్ఞాన రంగాలలో ప్రపంచ దేశాలకు ధీటుగా మన దేశ ప్రగతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు. దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంఘ సంస్కర్తలు, ప్రముఖులు పివి నరసింహారావు గారికి, ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజలందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి రోడ్డు ఏదైతే ఉందో చెర్లోపల్లి వరకు వేసినటువంటి రోడ్డుకి నేను ఒకటే స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను. పివి నరసింహారావు మార్గుగా టీటీడీ నగరపాలక సంస్థ సంయుక్తంగా ప్రకటించి అక్కడ
ఆ మార్గం పేరును పివి నరసింహరావు మార్గుగా ప్రకటించాలని చెప్పని, అదేవిధంగా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి పివి నరసింహరావు టెర్మినల్గా పేరు ప్రకటించాలని చెప్పని నేను కేంద్ర ప్రభుత్వాన్ని తిరుపతి స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను. తిరుపతికి అనుబంధం ఉంది పివి నరసింహరావు గారితో. ఆయన చేసినటువంటి ఎంతో గొప్ప సేవలండి సమాజానికి. ఈరోజు తరాలు మారినా యుగాలు మారినా పివి నరసింహరావు గారి సేవలు చిరస్మరణీయంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండిపోతాయన్న దానికి నిదర్శనం ఈరోజు ఆయనకి భారతరత్న ప్రకటించడమే. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము, టీటీడీ, నగరపాలక సంస్థ అధికారులు పివి నరసింహరావుని గౌరవించే విధంగా ఈరోజు అలిపిరి చెర్లోపల్లి రోడ్డు మార్గం పేరు పివి నరసింహరావు మార్గుగా ప్రకటించాలి. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పివి నరసింహరావు టెర్మినల్గా ప్రకటించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పివి నరసింహరావు గారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి మన అందరి తెలుగువారి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. వరదరాజనగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాల నందు జనరల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇస్కాన్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు విచ్చేశారు. ఆయన తల్లిదండ్రులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతో పాటు శారీరక వ్యాయామం కూడా ఎంతో అవసరమని, దీనివలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచి వారిలో ఉత్సాహం నింపడంతో భాష్య విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాకింగ్, యోగా లాంటివి చాలా మంది చేయలేకపోతున్నారు. కానీ కొంచెం సేపు వీటి కోసం సమయం కేటాయించగలిగితే అనేక అనారోగ్యాల సమస్యల నుండి బయటపడవచ్చునన్నారు. తర్వాత తల్లిదండ్రులతో యోగా, ఏరోబిక్స్ చేయించారు. తల్లిదండ్రులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వీటిని చేసి అనుదించి తిరిగి తమకే తమ బాల్యంను గుర్తు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలాజీ, లిటిల్ ఛాంప్స్ ఇన్ఛార్జ్ సుధాకుమారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫస్ట్ ఈ స్టూడెంటే మన గ్రేట్ పర్సన్ ఏం కాదు, నేను కూడా ఆర్డినరీ పర్సన్నే. నేను కూడా కింద నుంచి వచ్చిన వాడిని. ఆమె చెప్పినట్టుగా 90sలో మేము ఎడ్యుకేషన్ తొక్కుడు బిళ్ళ అన్నీ తొక్కుడు బిళ్ళ మేము ఆడేవాళ్ళం కాదు, లేడీస్ ఎక్కువ ఆడేవాళ్ళు. కానీ మేము రకరకాల స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. దానికి కారణం ఏంటి? కాంపిటీషన్ ఒక మేజర్ ఇష్యూ అనుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నేను MBBSలో జాయిన్ అయినంత వరకు ఈ ఏరోబిక్స్ కాదు, అన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం. MBBS చేరగానే ఓన్లీ పుస్తకాలు పుస్తకాలు మాత్రమే చూడడం. బయటకు వెళ్ళాలంటే ఆ టైంలో ఏదైనా మనకి ఇంకా ఎక్కువ చదువుకోవచ్చా అనే ఛాసతోటి చెప్పాలంటే MBBS చదివిన వాళ్ళు ఎక్కువ వెళ్ళలేదు. కానీ అప్పటికి కూడా ఏంటంటే ఇంత కాంపిటీషన్ కూడా లేదు. అప్పుడు కూడా ఉంది కదా, కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే కాంపిటీషన్ ఒకటి పెరిగిపోయింది. రాష్ట్ర మహిళా మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలుగా లావణ్య పాల్ఘాట్ నియమితులయ్యారు. ఆమెను సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడులను అరికట్టడంతో పాటు వారికి పూర్తి భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మహిళలకు చట్టపరంగా హక్కులు కల్పించి అన్ని విధాలుగా సహాయ సహకరణ అందిస్తామని అన్నారు. చెప్తామండి, ఎందుకంటే అన్యాయాలు, అకృత్యాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిళల పట్ల ఎంతగానో కొన్ని కేసెస్ గురించి మాట్లాడితే నాన్ బెయిల్ కేసెస్ కూడా వేశారు. సో దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనకి అర్హత అనేది లేకుండా చేశారు. కాబట్టి ఇంకా మీదట ఇలాంటి పదవులు ఇచ్చారు కాబట్టి ఈ కమిటీ ద్వారా మేము ఖచ్చితంగా కూడా మహిళలకి ఎలాంటి అన్యాయాలు జరిగినా, అక్రమాలు జరిగినా కూడా మేము ఇంకా ఉపేక్షించేది లేదు. ఈ పదవి ద్వారా ఖచ్చితంగా ఈ పదవి తీసుకుని ఏదో చట్టపరంగా మాత్రం మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. హ్యూమన్ రైట్స్ సొసైటీ వారు కూడా మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పారు. కాబట్టి నా అన్నదమ్ముల అండతోటి నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మానవ హక్కుల కమిటీ నుండి గౌరవనీయులు శ్రీమతి లావణ్య పాల్ఘాట్ని అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు ముందుగా ఆవిడికి అభినందనలు, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు. ఎందుకంటే మనము తిరుపతి నుండి ఆవిడ జీవన విధానాన్ని కొనసాగించి ఎన్నో రకాలైనటువంటి సేవా కైంకర్యాలలో పాల్గొని
ఎంతోమందికి అన్నమాట ఉపయోగకరమైనటువంటి సేవలు అందించినటువంటి ఆవిడ. ఎందుకంటే తిరుపతి నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అంటుంటాను, నన్ను మాట్లాడినప్పుడు, మా ఊరు తిరుపతి, అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి, నమ్మితే సద్గతి, నమ్మకపోతే అతోగతి అంటుంటారు. ఆ విధంగా నమ్మి ఎంతో సద్గతిని వస్తున్నటువంటి శ్రీనివాసుడు ఆవిడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో మానవ హక్కుల అంటే మానవుడికి కొన్ని హక్కులు అనేటువంటి ఉంటాయి, ఆ హక్కులు కాలరాయకూడదన్నటువంటి సంకల్పంతో చాలా పెద్ద బాధ్యతను తీసుకొని ఆవిడ సమాజ శ్రేయస్సు కోసం అన్నమాట, జీవితం అనేది కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నల్లగరక పంచు అన్నటువంటి అన్నమాట ఆ యొక్క కొటేషన్తో ఆవిడ ముందుకెళ్లాలని చెప్పి జీవితంలో ఎంతో మందికి అన్నమాట సేవ చేస్తూ ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని చెప్పి ఆవిడికి నా అభినందనలు తెలియజేస్తూ ఆ కమిటీ పెద్దలకి, సౌత్ ఇండియా ఇన్ఛార్జికి, ఆ అధ్యక్షులకి, వ్యవస్థాపక అధ్యక్షులకి, మీడియా మిత్రులకి, ఇక్కడ ఇచ్చినటువంటి అన్నమాట శ్రేయోభిలాషులకి, స్నేహితులకి, అన్నలకి, అక్కలకి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం భూయాత్, స్వస్తి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ హోంమంత్రి వనిత, సినీ నటుడు జయం రవి వేర్వేరుగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ హోంమంత్రి వనిత, సినీ నటుడు జయం రవి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. அடுத்தடுத்து படங்கள் அடுத்து சைரன் படம் வர பிப்ரவரி 16 ரிலீஸ் இருக்கு. அதுக்கப்புறம் பிரதர்னு ஒரு படம் அது உடனே ரெடி ஆகிட்டு இருக்கு ரிலீஸுக்கு. அதுக்கப்புறம் வந்து ஜீனின்னு ஒரு படம், அப்புறம் காதலிக்க நேரமில்லைன்னு ஒரு படம். ஸோ ஜீனி புது டைரக்டர், கிருத்திகா உதயநிதி வந்து காதலிக்க நேரமில்லை பண்ணிட்டு இருக்காங்க. ஸோ இந்த மாதிரி படங்கள். அப்புறம் மணிஷருடைய படம் வந்து தக் லைஃப், அதோடைய ஷூட்டிங் எனக்கு மார்ச்லேருந்து ஆரம்பிக்கும். நடிகர் விஜய் கட்சி ஆரம்பிச்சு சக நடிகர் சகோதரர் கோயிலில் வச்சு என் படத்தை பற்றி கேட்டால் பரவாயில்ல. இல்லை இல்லை சார், நான் நடிக்கிற படத்தை வச்சு கேளுங்க, நான் பதில் சொல்றேன். அரசியலுக்கு வந்திருக்காரு. நான் நடிக்கிற படத்தை வச்சு பதில் ஏதாவது கேள்வி இருந்தால் கேளுங்க. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన ఒత్తిడికే ఐఏఎస్ అధికారి గిరీష, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి బలయ్యారు ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఓటర్ల సవరణకు సంబంధించిన 6, 7, 8 ఫారంలు తొందరగా పూర్తి చేయాలి. ఈ ఓటరు గుర్తింపు కార్డు జనరేట్, ప్రింటింగ్, డెలివరీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయండి. అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీష్ రావు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓటర్ కార్డుల తయారీ కేంద్రంగా మారడం దురదృష్టకరం. ఆందోళన వ్యక్తం చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపి తమకు ఆటో నగర్లో షాపులు కేటాయిస్తామని తుడా అధికారులు కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేశారు. ఆవేదన వ్యక్తం చేసిన శ్రీ వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.